హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నా ఛానల్లో అయితే స్ప్రౌటెడ్ ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలని చెప్తున్నాను. సో నేను ఇక్కడ 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అండ్ 1 గ్లాస్ పెసరపప్పుకి స్ప్రౌట్ చేసి పెట్టుకున్నాను అండ్ 2 స్పూన్స్ కందిపప్పు వేసాను అండ్ ఒక 5-6 బాదాం అయితే దాంట్లోనే రైస్లో వేసి నానబెట్టుకొని దాన్ని పొట్టు తీసేసి వాటిని కూడా ఆరబెట్టాను. సో నైట్ ఏమో ఇంట్లో ఒక క్లాత్ పైన అలా డ్రై చేసేసాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సన్లైట్ కింద కొంచెం అయితే డ్రై చేశాను అనమాట. ఇలా డ్రై చేసిన తర్వాత మనకి స్ప్రౌటెడ్స్ అండ్ రైస్ రెండు కొంచెం డ్రై అయిపోతాయి కదా, ఆల్మోస్ట్ డ్రై అయిపోతాయి. ఆ తర్వాత మనం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసేటప్పుడు కొద్దిగా 1 స్పూన్ జీరా అండ్ 1/2 స్పూన్ ఓవా అండ్ 1/2 స్పూన్ సోంపు ఇవి వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పిస్తా, కాజు వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. అన్నీ నేను 5 పీసెస్ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్ప్రౌటెడ్ ఎండిపోయాయి కదా, వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి రోస్ట్ చేయడానికి కనీసం 15 మినిట్స్ అయితే పడుతుంది, ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటుంది కదా, బయట అంతా మొలకలు డ్రై అయిపోతాయి కానీ లోపల కొంచెం అయితే పచ్చిగా ఉంటుంది. సో అట్లీస్ట్ 15 మినిట్స్ అయితే పడుతుంది. ఎలా అయిపోవాలి నేను చూపిస్తాను వీడియో ఎండింగ్లో. అండ్ ఈ స్ప్రౌటెడ్ ఉగ్గు తినడం వల్ల పిల్లలకి చాలా మంచి డైజెషన్ అయితే అవుతుంది. పెసర్లు కూడా ఈజీలీ డైజెస్టబుల్ అనమాట. అండ్ మనం నానబెట్టి సోక్ చేసి స్ప్రౌట్ చేసి పెట్టాం కాబట్టి ఇంకా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇక్కడ మా తనశ్వి కూడా చూడండి, వాళ్ళ చెల్లి ఉగ్గు ప్రిపరేషన్లో హెల్ప్ చేస్తుంది అనమాట. హాయ్ చెప్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయాయి. ఇలా ప్రెస్ చేస్తే ఇలా పొడి పొడిగా అవ్వాలి, అంతా ఇలా చేసుకోవాలి. చాలా టైం పడుతుంది. అండ్ ఏంటంటే చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారు, ఇది నా ఓన్ వే ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. అండ్ ఏంటి అంటే పిల్లలకు రకరకాల పప్పులు కలపడం కంటే ఒక్కొక్క పప్పుగా ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. ఎప్పుడు పెద్ద పప్పు అలాగే చేస్తాను, ఇప్పుడు కూడా అలా చేస్తాను. ఇప్పుడు పల్స్ వైజ్గా బ్లెండ్ చేసుకోవాలి. అండ్ ఇంకో మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా పిల్లలకి మనము ఉగ్గు పెడతాం కదా, మార్నింగ్ ఒక టైప్ ఆఫ్ ఉగ్గు, ఈవినింగ్ ఒక టైప్ ఆఫ్ ఉగ్గు పెట్టండి. లైక్ పొద్దున అయితే పెసరపప్పుతో చేసిన ఉగ్గు అండ్ నైట్ వచ్చేసి కందిపప్పుతో చేసిన ఉగ్గు, అలా ఆల్టర్నేట్గా పెడుతూ ఉంటే వాళ్ళకి ఏంటంటే టేస్ట్ బర్డ్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి కదా, రొటీన్గా బోర్ అవుతారనమాట. ఒకటే రకమైన ఉగ్గు ప్రిపేర్ చేసి 3 టైమ్స్ అదే పెడితే వాళ్ళు తినడానికి చూడరు. సో నేనేం చేస్తానంటే 2 to 3 టైప్స్ ఆఫ్ ఉగ్గు రెడీ చేసి పెట్టుకొని ఒక్కొక్క టైం ఒకలాగా ఇస్తూ ఉంటాను అనమాట. సో మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ఉగ్గు రెసిపీస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను ఇంకా ఫర్దర్గా పోస్ట్ చేస్తాను. అండ్ మీకు కూడా నేనేమైనా యాడ్ చేయాలనేది మీ సజెషన్స్ అయితే ఉంటే అవి కూడా చెప్పేయండి. ఇలా 2 to 3 టైప్స్ ఆఫ్ ఉగ్గు చేసి పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఈజీగా తినేస్తారు. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైస్ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి, పప్పుల క్వాంటిటీ తక్కువగా ఉండాలి. ఫైనల్గా అయితే ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.